మరో బ్రేకింగ్ అంతోంది. కర్నూలు జిల్లా కోడుమూరులో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటనలో టీడీపీ నేతల ఆధిపత్య పోరు బయటపడింది. మంత్రి టీజీ భరత్ ఫ్యాన్స్ వర్సెస్ కోడుమూరు ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులుగా ఉండి విడిపోయారు. ఉల్లి రైతులకు ఊరటలో రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. మంత్రి ఉద్యాన శాఖ స్టాల్స్ పరిశీలిస్తుండగా పోటాపోటీ నినాదాలు చేశారు. మూకుమ్మడిగా దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. అటు వేదికపైకి మంత్రి టీజీ భరత్ కు విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానం పలకలేదు. మంత్రిని స్వాగతించాలని పెద్దలు చెప్పినా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్లలో అందిస్తారు. కిషోర్. సోని, కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగినటువంటి ఉల్లి రైతులకు ఊరట కార్యక్రమంలో ఈరోజు మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నాడు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను పరిశీలిస్తున్న సమయంలో మంత్రి టీజీ భరత్ అనుచరులు, అలాగే కోడుమూరు ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుల మధ్య ఒకంత తోపులాట జరిగిన పరిస్థితి కనపడింది. అయితే ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ లో పరిశీలించేందుకు మంత్రి టీజీ భరత్ వెళ్తున్న సమయంలో అతని అనుచరులు పెద్ద ఎత్తున భరత్ జిందాబాద్ అంటూ వారు నినాదాలు చేసిన నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు ఇటు విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు కూడా పోటాపోటీ నినాదాలు చేయడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఆ తర్వాత సభ జరిగే సమయంలో కూడా ఏదైతే కోడుమూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానితులందరినీ కూడా వేది మీదకి పిలుస్తున్న సమయంలో మంత్రి టీజీ భరత్ ను కూడా ఆహ్వానించాలంటూ సభా నిర్వాహకులు చెప్తున్న నేపథ్యంలో కూడా ఆయన టీజీ భరత్ ను ఆహ్వానించకపోవడం అన్నది కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ నేపథ్యంలో మంత్రి టీజీ భరత్ అలాగే కోడుమూరు ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డికి మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అంతర్గత పోరు కాస్త రచ్చకెక్కినట్లుగా మనం భావించాల్సి వస్తుంది. అయితే ఈ విషయంలో ఇటు కార్యకర్తల అత్యుత్సాహమా లేక నిజంగానే నాయకుల మధ్య పొరపచ్చాలు ఉన్నాయా లేదా అన్నది మాత్రం ఇంకా పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఉల్లి రైతులకు ఊరట కల్పించేందుకు హెక్టార్ కు 50,000 రూపాయలు నష్టపోయిన ఉల్లి రైతులకు ఇస్తున్న కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులందరినీ ఆకట్టుకునే విధంగా సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభలో ఇలాంటి అధికార పార్టీలోని నేతల మధ్య ఆధిపత్య పోరు లేదా కార్యకర్తల మధ్యన తోపులాటలు చోటు చేసుకోవటం, సభా సాంప్రదాయాలను మరిచి స్థానికంగా ఉన్నటువంటి మంత్రిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ సభ మీదకి ఆహ్వానించకపోవడం అన్నవి అన్ని కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు తావిచ్చినట్లుగా తెలుస్తోంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిషోర్.